అందరికీ స్వాగతం. ఈ వీడియో శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ నుండి మీకు అందుబాటులోకి వస్తుంది. ఫస్ట్ గ్రూప్ 2 కేసు గురించి మాట్లాడతాను. ఏమీ జరగలేదు అనేది. సో దీని గురించి మీకు నేను లాస్ట్ ప్రిడిక్ట్ చేసి చెప్పాను. ఇది జరుగుతూ ఉంటుంది, అలా వస్తూ ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్ 9కి వాయిదా పడింది. సో ఏప్రిల్ 9న మళ్ళీ డిస్కస్ చేస్తాము దీనికి సంబంధించి అని. అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్ రాసి బాగా రాసిన వాళ్ళ ఆందోళన ఒకవైపు అయితే, బార్డర్లో ఉన్న వాళ్ళ ఆందోళన మరోవైపు. ఇది చాలా కాలం పాటు కొనసాగుతూ వస్తూ ఉంది. నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను, ఇలాంటివిలో మనం ఘన విజయం సాధించాలి లేదా లైఫ్లో స్థిరపడాలంటే ఒకే ఒక్కసారి స్థిరంగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి అని. ఇది ఈ లాస్ట్ చెప్పిన వర్డ్ అప్రస్తుతమేమో అని మీరు అనుకోద్దండి. ఎందుకంటే రేపు కోర్టు కేసు నిలబడింది అనుకోండి, అప్పుడు బాగా రాసిన వాళ్ళకు లైఫ్లో సెటిల్మెంట్ వచ్చేస్తుంది. బాగా రాయని వాళ్ళకు మరొక నోటిఫికేషన్. ఇవాళ నేను ఒక 7 నుంచి 12 కాల్స్ దాదాపు అన్నీ ఇవే. నెక్స్ట్ నోటిఫికేషన్కి సిద్ధం అవ్వచ్చా లేదా సార్ అని. ఏ సార్ అయినా దీనికి ఎట్లా సమాధానం చెప్పాలి, ఏ రకంగా మిమ్మల్ని మోటివేట్ చేయాలి, ఎలా మనం కష్టపడాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్లో ఏపీపీఎస్సీ ఎంచుకున్నప్పుడే కష్టాలకు మీరు సిద్ధపడాల్సి ఉంది. కష్టాలకు సిద్ధపడి ఉంటారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, నన్ను తిట్టుకున్నా, మీరు ఇంక ఏమనుకున్నా, మెటీరియల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. మీరు వాళ్ళు వీళ్ళు చెప్పేది వినేసి ఊరికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మీరు ఎప్పుడైతే సరైనటువంటి మెటీరియల్ గ్యాదర్ చేస్తారో, ఒక ఎగ్జామ్లో కాకపోతే ఆ నాలెడ్జ్ ఇంకో చోట ఉపయోగపడుతుంది. ఎక్కడ పోతుందండి? ఏమైనా ఎక్కడైనా పోతుందా? అదేమైనా తరిగేటువంటిదా? జ్ఞానం నిధి అది మీ మైండ్లోకి వచ్చిన తర్వాత ఇంకా పోయే అవకాశమే లేదు. కానీ మీరు ఏం చేస్తారు? హాస్టల్కు 12,000 ఫీజు కడతారు. రీడింగ్ రూమ్లకి 800 కొన్ని చోట్ల, 1000 ఒక చోట్ల, 1200 ఒక చోట్ల, 1600 ఒక చోట్ల, ఇట్లా విభిన్న ఫీజులు ఉన్నాయి. వాటికి రెడీ అయిపోతారు. ఇవాళ తిని రేపు బాత్రూమ్కి వెళ్ళిపోయి వదిలేసేటువంటి ఆహారానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత జీవితాన్ని 40 ఏళ్ల పాటు నడిపించి మళ్ళీ మన తర్వాత కూతురులకో కొడుకులకో మనం మంచి లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయబోయేటువంటి ఆ ప్రయత్నానికి మనం ఏ ప్రాధాన్యత ఇస్తున్నట్టు? చకచకా ఎవరో చెప్తే వినేస్తారు, చకచకా వెళ్ళి కొనేస్తారు, చకచకా చదువుతారు. ఎప్పుడైనా అండి ఒక్కో సబ్జెక్ట్ వైపు పేజీలు ఎప్పుడైనా నెత్తిని పెట్టగలమండి? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులు విజయానికి ఎందుకు అంత చక్కగా రాగలుగుతున్నారు? 80 పుస్తకాల నుంచి తయారు చేసి ఇచ్చినటువంటి ఆ అంశాలు, ఇంత టీం కష్టపడి తయారు చేసి ఇచ్చిన తర్వాత మీకు ఏదైనా కావాలనుకుంటే ఎలా డెవలప్ చేయగలరు? వితిన్ మినిట్స్లో, డేస్లో, అవర్స్లో మీరు ఆ టాపిక్ని ఫినిష్ చేసుకోగలరు. మరి సక్సెస్ అయినట్టా కాదు? ఒక్కో పుస్తకాన్ని 4 సార్లు మీరు చేసినట్టు. మరి ఎందుకు మీరు ఆ పని చేయలేకపోతున్నారు? అది ఒక మేజర్ డ్రాబ్యాక్. నేను చెప్పేది అది. అందుకని ఇప్పటికైనా కోర్ట్ ఎగ్జామ్స్ కానీ, ఎండోమెంట్ ఆఫీసర్స్ కానీ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు, లేదా రీనోటిఫికేషన్ వస్తుంది అని మనకు ఇంకా ఒక ఫెయిలర్ ఇస్తే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. నేను రెస్పాండ్ అయ్యాను అంటే ఇక అవి అమల్లోకి వస్తున్నట్టుగా భావించాలి. ఇప్పటి వరకు ఇలా జరిగింది, ఇక ముందు ఎలా జరుగుతుందో నాకు తెలియదు. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని 1 సంవత్సరం నడుస్తుంది. కాబట్టి ఏదైనా ప్రభుత్వ నిర్ణయాలపైన మాలాంటి వారికి నియంత్రణ అధికారము ఉండదు. ఒకవేళ నియంత్రణ అధికారం ఉంటే మనం మరొక రాజ్యాన్ని స్థాపించి ఉండేవాళ్ళం. కాబట్టి ఆ నియంత్రణ అధికారం లేదు. కాబట్టి ఇట్లా ఏడవాల్సి వస్తుంది మనం అందరము కూడా. మీ వైపు నుంచి ఆందోళన ఒకవైపు ఉంటే, ఇట్లాంటి పాఠాలు చెప్పి మంచి చక్కగా తయారు చేయాలి, నిలబడాలి, చక్కగా ఒక మంచి ఈ జ్ఞానాన్ని పిహెచ్డీ చేసి ఇంత టీం చేసి కేటాయించినటువంటి దీన్ని ఎంచుకోవాలని గుర్తెచ్చుకున్నా సిన్సియర్గా పోరాడుతున్న మాలాంటి వాళ్ళకి మరింత బాధ ఉంటుంది. ఎవరైనా సరే ఎంత కష్టపడ్డామో మీరు గమనించి ఉంటారు. మాటలు కాదు, చేతులు చూపించాం. ఎవరైనా సరే అలానే కాదు, ఎన్ని బిట్లు వచ్చాయి అనేది ఎంత ఇంపార్టెంట్.
ఎట్లా సాధ్యమవుతుంది ఇది అనేది మీరు ఫస్ట్ గమనంలోకి తీసుకోవాలి. చాలాసార్లు నేను వీడియోలో బుక్స్ చూపిస్తుంటాను. అది పదే పదే వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళు దీనిగా ఫీల్ అవ్వకూడదు. అది కొత్త వాళ్ళు చూసే వరకు ఒక స్పోర్ట్ కొట్టి ఇలా ఉండాలని, అదే కదా ఇంపార్టెంట్. ఇక మనం ఏం చేయాలి, ఏమిటి ఇంపార్టెంట్, పోటీ పరీక్షలో ఇంపార్టెంట్ ఏంటి, ప్రధాన ఆయుధం ఏంటి, తెలివా? ఆ తెలివి ఆల్రెడీ ఉందనే కదా మీరు పోటీ పరీక్షలకు వచ్చారు. శ్రద్ధగా కూర్చోవడమా, కూర్చుంటామని మీరు నిర్ణయించుకున్న తర్వాతే కదా నోటిఫికేషన్కి వచ్చారు. ఇంకేంటి కావాలా? మెటీరియల్ కాదా, ఇది కాదా? మరి ఇది ఉండి ఉంటే ఇన్ని బిట్లు పడుతున్నా ఇంకా మనం తప్పులు చేసేస్తున్నాం. కారణం అది సరైన ప్రాక్టీస్ లేక. కొందరు ఉంటారు, పుస్తకాలు ఇచ్చేయండి చాలా కుమ్మేస్తాను. ఏది కుమ్మేస్తావు, ఎవరిని కుమ్మేస్తావు? వెళ్ళి పుస్తకాలు ఇచ్చేస్తే ఒక అవగాహన పెంచుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. ఇదంతా కూడా ఎంతో ఆవేదనతో బాధతో చెప్తున్నాను నేను. అందుకే ఈ వీడియోలో పుస్తకాలు కానీ టెస్ట్ సిరీస్ ఏమీ చూపించడం. మీరు ఏదైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్కి, కోర్ట్ ఎగ్జామ్స్ కానీ, ఎండోమెట్రిక్ కానీ, మిగిలిన టెస్ట్ సిరీస్ కానీ పెట్టుకోండి. నేను ఏది చెప్పను, మీతో మాట్లాడాలనిపిస్తుంది అదే మాట్లాడతాను ఈ వీడియోలో. అందుకే బుక్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ, కరెంట్ అఫైర్స్ ఏవి చూపించదలుచుకోలేదు. కేవలం మీతో మాట్లాడుతున్నాను. దట్స్ ఆల్. మీరు ఇంక ఏమిటి కావాలో ఒక్కసారి మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. ఎంత మనం ఖర్చు పెడుతున్నాం, ఎంత బయట వెళ్తున్నాం. హైదరాబాద్ అని, విశాఖపట్నం అని, ఎక్కడెక్కడో నగరాలు, నా జిల్లా కేంద్రాలకు వచ్చే వాళ్ళు కొందరైతే ఏకంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకు. ఏంటి అంత అవసరం ఉందా? నాకైతే ఏమనిపించడం లేదు. నో నీడ్ ఆఫ్ దట్ మచ్ అట్రాక్షన్. అంత నిఘా అక్కర్లేదు, అంత కూర్చోవలసిన దృష్టి కూడా అక్కర్లేదు. ఇఫ్ యు హ్యావ్ adequate and certain exam oriented material, otherwise it is so difficult. ఇది మీరు అర్థం చేసుకోవాలి. యు అండర్స్టాండ్ మై వర్డ్స్? ఇది మీరు అర్థం చేసుకోకుండా, మీదైనటువంటి కొన్ని పాయింట్స్ సెల్ఫ్ నోట్స్ రాసుకోకుండా మీరు విజయం సాధిస్తామని ఎట్లా అనుకుంటున్నారు? ఇంత కష్టపడి వెళ్ళినా మనకు దురదృష్టం వచ్చో, ఆరోగ్యం బాగలేకో, లేదా మన కుటుంబ సభ్యులకు బాగలేకో, లేకపోతే ఇంకా ఎక్స్టర్నల్ ఫోర్సెస్, మన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ముందు జరిగిన దురదృష్టకర సంఘటన లాంటివి జరిగితే ఎందరి జీవితాలు పాడైపోతాయండి. మనిషి జీవితం ఆరోగ్యంగా బతికేది 60 సంవత్సరాలు. ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది ఈ ఆధునిక జీవన శైలి. అందులో మీరు ఎంత సమయాన్ని ఎగ్జామ్స్కు పెడుతున్నప్పుడు రిక్రూటింగ్ ఏజెన్సీలు కూడా బాధ్యత లేదా, ఒక ప్రకటన చేయాలి కదా. యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తామని చెప్పడం ఏంటంటే ఏపీపీఎస్సీ చెప్పాలా, ఎప్పుడు రిజల్ట్ ఇస్తున్నాము, అభ్యర్థులు ఆందోళన పడకండి. ఫైనల్ కీకే ఇంకా దిక్కులేదు. ఏంటిది? ఎట్లా అనిపిస్తుంది? మీరేమో ఎవరో ఒకరు అడుగుతారులే అనుకుంటూ ఉంటారు. ఒక రిప్రజెంటేషనో, ఒక మెయిలో, ఒక మాట్లాడడం అనేది సంథింగ్ ఉండాలి కదా. ఏమీ లేకుండా మరి ఎట్లాగా? అందుకని నేను అంటాను, అమావాస్యకో పున్నానికో ఒక నోటిఫికేషన్ వస్తుంటే ఆ నోటిఫికేషన్ కూడా జార విడుచుకోవడము ఎంతవరకు? మనం ప్రభుత్వాన్ని ఎదిరించలేము. వై? బికాస్ మనం భగత్ సింగ్ తరంలో లేం, మనం సుభాష్ చంద్రబోస్ తరంలో లేం. చాలా దూరం నడిచి వచ్చేసాం, సౌకర్యాలకు అలవాటు పడిపోయాం, ఇంట్లోనే ఉండదలుచుకున్నాం. ఒక్కరోజు పోలీస్ స్టేషన్కి నాతో సహా మీతో సహా ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా లేం. అందుకే ప్రశ్నించలేకుండా ఉన్నాం కదా. మరి మన అసమర్థత, మన కారణాలు మనకున్నాయి కాబట్టి ఇంకేం చేయగలము మనము? వచ్చినా వాళ్ళు ఎప్పుడో అట్లా ఇలా అంటాడు, పొరా ఒక నోటిఫికేషన్ ఇచ్చానని, అప్పుడు మాత్రమే మనం దాన్ని క్యాచ్ చేసుకొని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇంతకు మించి మనం ఏది చేయగలమేమో మీరు ఒక్కసారి నాకు చెప్పండి. చేయలేం కదా. అందుకనే మన రివ్యూ చేసుకోండి. ఇప్పటికైనా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ బిట్ ఎందుకు పోయాము అని. మేము గ్రూప్ 2లో పేపర్ 1లో 140+ ఇచ్చి, పేపర్ 2లో 110+ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇచ్చినా ఇంకా ఎక్కడెక్కడ మనం మిస్ అయ్యామో మేము 1 మంత్ పూర్తి సమీక్ష నిర్వహించాం. ఎంత చేసినా అవతల వారి యొక్క మనసు, పేపర్ సెక్టర్స్లో ఉన్న మనసును పూర్తిగా అందులోకి చొరబడే 100కు 100 బిట్లు ఎట్లా సాధ్యమవుతుంది? కాదు కదా. 78 నుంచి 80% బిట్లు తెప్పించగలుగుతున్నాం. 65 to 70% పోస్టులు వస్తున్నాయి. ఇది మనం సాధించింది. నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను మా టీం చేసిన కృషి పట్ల. అందుకని
మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, జాబ్ క్యాలెండర్ కోసం మీరు ప్రయత్నాలు మొదలుపెట్టండి. అడగంది అమ్మాయినా పెట్టదు. అమ్మకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మానవ జీవితంలో కదా. ఆకలి ముందుగానే తెలుసుకొని వడ్డిస్తూ ఉంటుంది అనేది అమ్మ అనేది మనం నేర్చుకున్న పాఠము మన అందరి అనుభవంలో కూడా ఉంటుంది. మరి ప్రభుత్వాలు అలా ఉంటాయా? ప్రభుత్వం అంటేనే అది ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, వీళ్ళు ప్రభుత్వాలు అంటేనే అది బ్రిటిష్ ప్రభుత్వమా లేదా ఇప్పుడు నడుస్తున్న తెల్లదొరల ప్రభుత్వమా, వాళ్ళ నల్లదొరలు అయితే వీళ్ళు తెల్లదొరలు, మరి వీళ్ళు ఏదైనా సరే అడగాల్సిందే. అది ఒక ముక్కైనా అడిగి దాన్ని ఒక ఏదైనా చేయాలి అని అందరూ అంటుంటారు. దీనికి ఎంతో నిబద్ధత అవసరం. కాబట్టి మీరందరూ ఏం చేయాలా, ఇప్పుడు ఏదైనా ఉంది అంటే మీకు ప్లానింగ్ చేసుకొని, చాలా నాలెడ్జ్ మీ బుర్రలో ఉంది ఆల్రెడీ. గ్రూప్ 2 మెయిన్స్ రాసినా కొద్ది మాటలు తప్పిపోయినా వాళ్ళందరికీ మనకు ఈ నోటిఫికేషను షెడ్యూల్స్ వచ్చే లోపల మీరు దయచేసి ఒక నాలెడ్జ్ని మీ దగ్గర ఉన్న దాన్ని ఏమంటారంటే కన్సల్టేట్ చేయండి, బుర్రలోకి వచ్చేలా చేసుకోండి. తర్వాత రివిజన్ చేసి యాడ్ చేయవచ్చు. ఒక్క ఉదాహరణ చెప్పిన కర్నూలు సర్క్యులర్ అన్నారు. కర్నూలు సర్క్యులర్ ఎక్కడ దొరికింది? ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. కర్నూలు సర్క్యులర్ ఏ నగరంలో బ్రిటిష్ పోలీసులు దాడులు జరుపుతుండగా దొరికింది? ఈ క్వశ్చన్ అయిపోయింది. కర్నూలు సర్క్యులర్ను ఎక్కడ ఏ సంవత్సరంలో రూపొందించారు? ఇది కూడా అడిగేశారు. కర్నూలు సర్క్యులర్ ఎవరు రూపొందించారు? ఈ ప్రశ్న అడిగారు. కర్నూలు సర్క్యులర్ ఎప్పుడు రూపొందించబడింది? ఇది కూడా అడిగేశాడు. ఇక అడగాల్సింది కర్నూలు సర్క్యులర్ అనేటువంటి దానిలో ఎన్ని దశల ప్రోగ్రామును ఆందోళన చేస్తున్న నాయకులకు కర్నూలు సర్క్యులర్ ద్వారా సూచించడం జరిగినది. ఈ పాయింట్ నీకు తెలిస్తే ఫుల్ఫిల్ ప్రిపరేషన్ అయినట్టు. ప్లీజ్ డూ దట్. ఈ ప్రిపరేషన్ నీకు చేయాలి. ఇలా చెప్తే కోపం. అట్లా కాకుండా మిమ్మల్ని బుజ్జగిస్తున్నట్టుగా, మిమ్మల్ని మాట్లాడుతున్నట్టుగా అలా ఇలాగా చేస్తే మీకు రైట్ చాయిస్. ఎన్ని వీడియోలు చేసామంటే అన్ని వీడియోలు మనం చెప్తూనే ఉన్నాం. మీరు ఎక్కడ విన్నారు? గురిసాడ అప్పారావుపైన ఎన్నో పిట్లు గతంలో అడిగేశాడయ్యా. ఇంకా దేశభక్తి గురించి అడిగేది ఏ పాఠంలో అడుగుతాడని మీకు వీడియోలోనే చెప్పాను కదా, ఓల్డ్ వీడియోస్లో చూడండి. అట్లాగే నేషనల్ ఇన్కంలో ఇంక ఏ అంశాలు చేర్చరని అడుగుతాడయ్యా అన్న, అదే కదా మనం పెట్టాడు. ఇట్లా ముందుగానే మనం సాధ్యమైనంత ఊహించి మన టీంతో చర్చించి నేను మీ ముందుకి చెప్తూనే ఉంటాను. 16 గంటల షెడ్యూల్, ఇన్ని పుస్తకాలు, ఇంత శ్రమ, ఇన్ని టెస్టులు, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి చిన్న టాపిక్ ఎంతో నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని కన్సల్టేట్ చేసుకుంటే కనీసం మనం ఆప్షన్స్ ద్వారానైనా మీరు వెళ్ళొచ్చు చాలా వాటికి. ఇది ఇప్పుడు మీ మనసులో ఉన్నటువంటి నాలెడ్జ్ని కన్సల్టేట్ చేయండి. దయచేసి ఆ పని చేయండి. చేస్తూనే ఇంకా మనం కార్యాచరణకి దిగాల్సిన అవసరం ఉన్నది. జాబ్ క్యాలెండర్ కానీ లేక ఇక గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్కి సంబంధించిన విషయాలు కానీ, మరియు ఇప్పుడు మనకు ఈ కేసు ఇంక నడుస్తూనే ఉంటుందండి. దాని గురించి వదిలేయండి. ఇంకా అది నడుస్తూ ఉంటుంది, అది పోతూ ఉంటుంది. సో మీరు ఇంకా కొత్త నోటిఫికేషన్ గవర్నమెంట్ని మీరు అడగాల్సిన సమయం ఆసన్నమైనది. దట్స్ ఆల్రెడీ లేదా ఇప్పుడు వస్తున్న నోటిఫికేషన్లకు మీరు ప్రిపరేషన్ నేను ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు తీసుకొని మీరు చదవాల్సిందిగా మిమ్మల్ని స్ట్రాంగ్గా సౌండ్గా సజెస్ట్ చేస్తూ అంత మంచి జరగాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.